హాయ్ అండి. ఈరోజు తారీఖు వచ్చేసి ఏప్రిల్ 19, 2024. మనకు వచ్చేసి నీళ్లు పెట్టుకుంటున్నాం చేనుకి. అదేవిధంగా ఓ పక్కన కాలువ ఉచిత కాదు ఉపాధి హామీ పథకం కింద కాలువలు తవ్వుతున్నారు ఇక్కడ. రేపు వచ్చే సీజన్కి పంట కాలువలకి మనం వచ్చేసి నీళ్లు పెట్టుకుంటున్నాము గొట్టాల ద్వారాగా. మొక్కలు అయితే ఇలా ఉంటున్నాయి. మొక్కలు కొంచెం 10 ఆ టయానికి ఎండ కొంచెం ఉంది, కొంచెం అది బాగానే ఉంది. నాకైతే ఉక్కపోస్తుంది, చాలా నీరసంగా కూడా ఉంటుంది. అలాగే మొక్కలు కూడా చాలా డల్ అయిపోతున్నాయి కొంచెం ఎండ దెబ్బకి. ఈవినింగ్కి బాగానే ఉంటున్నాయి ఎండ లేకపోతే. ఎండ ఉన్నంతసేపు ఆకులన్నీ డల్ అయిపోతున్నాయి ఎండ తాకిడికి. పర్వాలేదు, ఇప్పుడు దాదాపు అన్ని మొక్కలకి కాయలు అయితే వచ్చినాయి. అది పిండి స్టేజ్లో కానీ కాయ స్టేజ్లో కానీ ఏదో ఒక స్టేజ్లో మొత్తానికి అన్ని చెట్లకి దాదాపుగా కాయలు అయితే వచ్చినాయి. కొన్నిటికి ఇంకా ఆకృతి రావాలి, కాయ ఆకృతి. కొన్నిటికి ఇంకా సన్నగానే ఉన్నాయి. నీళ్ళు పొద్దున 7 నుంచి 7 కూడా 6 నుంచి పెట్టాము. 5:30కే బాగా తెల్లారింది. 6 కల్లా వచ్చేసి ఇంజన్ దింపుకొని నీళ్ళ ఇంజన్ మొత్తం సెట్ చేసుకొని అది నీళ్ళు పెడతాము. ఇది మనకి డ్రిప్ ఉంది, కానీ ఇక్కడ ప్రతి సాలుకి కూడా నీళ్ళు వదులుకుంటున్నాము. పెద్ద కాలం నుంచి వచ్చే నీళ్ళల్లో బలం ఉంటుంది. ఇది బోర్ నీళ్ళ కన్నా ఈ పెద్ద కాలం నుంచి వచ్చే నీళ్ళే శ్రేష్టమైనవి మొక్కలకి, పంటకి. ఇది ఎండిపోయిన ఆకు, బొప్పాయి ఆకు. ఇది మొత్తం తీసేసి ఇట్లాగా బయటపడేసుకుంటూ ఉంటాము, చేలో ఉంచకుండా. ఎప్పటికప్పుడు ఆకు ఏరేసి ఆకు ఇట్లాగా బయటపడేసుకుంటూ ఉంటాము. తోట ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము. ఈరోజే మొత్తం 5 ఎకరాలకి పెట్టేసేస్తాం తడి. మార్నింగ్ నుంచి సాయంత్రం మటుకు ఇంజిన్ ఆడుతూ ఉంటే సరిపోయిద్ది, మొత్తం చేనంతా తడిసిపోయిద్ది. ఇట్లాగా గొట్టం ఇట్లా సాలుకు నీళ్ళు వదులుకుంటూ ఉంటాం. ఇది సాలు మార్చి సాలు వదిలినట్టున్నారు. ప్రతి సాలుకు కాకుండా ఇప్పుడు ఈ సాలుకు వదిలితే ఈ సాలు ఆపేశారు, మళ్ళీ ఈ సాలుకు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సాలుని వదిలేసి ఆ తర్వాత దానికి నీళ్ళు వదులుతారు. అలాగా ఆల్టర్నేట్ సాళ్ళు అన్నమాట. ఈ నీళ్లు మొదటి రోజు నీళ్లు పెట్టుకున్నట్లయితే అసలు మనం ఇంకా ఎలాంటి బలం మందులు వేసుకునే పని ఉండదు. అంత శ్రేష్టమైన పొలానికి సరిపోయే నీళ్ళు వస్తాయి పెద్ద కాలువ ద్వారా. అయితే మొట్టమొదటి రోజు వచ్చిన నీళ్ళు అయితే చాలా మురిగ్గా మడ్డుగా ఉంటాయి, వాటిలోనే బలం కూడా ఉంటుంది. సో ఇలా పెట్టి వదులుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ఏంటంటే ఈ గొట్టాలు ప్రతి సాల్ దగ్గర ఇట్లాగా లింక్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ పక్కన పడేసుకుంటాము. ఇప్పుడు ఈ సాల్ అయిపోతే ఇక్కడ లింక్ అనేది తీసేసి
నెక్స్ట్ సాల్కి జస్ట్ అలా పెట్టుకుంటే సరిపోయిద్ది. కానీ గొట్టంలో నీళ్ళు ఉంటాయి కదా, కొంచెం బరువుగా ఉండేది, పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఇక్కడ జస్ట్ లింక్ ఒకటి తీసేస్తే సరిపోయిద్ది. ఈ గొట్టం ఇప్పుడు నెక్స్ట్ ఈ సాల్కి ఇట్లాగా గొట్టాలు ఇట్లాగా లింకులు ఓపెన్ చేసుకుంటాం, ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకుంటూ వస్తే సరిపోయిద్ది. లింక్ అనేది ఇక్కడ జస్ట్ ఈ లింక్